ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు పాపం పేదవాళ్ళు, దీంట్లో రాజకీయం చేయొద్దు అని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి చెప్తా ఉన్నాను, మా జిల్లా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మా జిల్లా మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మండల్లో ఉన్న ఎంపీడీఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, చెప్తా ఉన్నాను, మీరు ఇదేందో సరి చేసుకోండి, మీరు వారం 10 రోజుల లోపలనే ఇదేదో సరి చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసుకొని రోడ్డు మీద నేను కూర్చుంటా ధర్నాకి అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఊర్లో కూడా మీరు బిల్లులు బేస్మెంట్ వాళ్ళు అప్పులు తెచ్చుకొని 3% అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టిర్రు, బేస్మెంట్లు కట్టుకుర్రు, వాళ్ళకి ఇంకా మీరు డబ్బులు ఇయ్యలేదు. ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అదే విధంగా మీరు ఎవరెవరికైతే మంజూరు పత్రం ఇచ్చిండ్రో ఆ మంజూరు పత్రంలో కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పత్రంతో పాటు ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి. వాళ్ళు పేదవాళ్లే అని చెప్తా ఉన్నాం. వాళ్ళు పేదవాళ్లే ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఏ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటారు? ఆ బేస్మెంట్ కూడా కట్టుకునే డబ్బులు వాళ్ళకి లేవు. మీరు చేయబట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్నగాక మొన్న చూసిర్రు, ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం. నిన్నగాక మొన్న ములుగులో చూసిండ్రు, సీతక్క గారి నియోజకవర్గంలో ఒక అబ్బాయి పాపం యువకుడు, మీరు చేసిన హరాస్మెంటే, మీకు సంబంధించిన కార్యకర్తలు చేసిన హరాస్మెంటే. అంటే ఇంద్రమ్మ ఇల్లు నాకు రాలేదు, ఎందుకు ఇస్తలేరు, నేను పేదవాడిని కట్టుకుంటాము, నాకు ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడుగుతూనే మీరు కేసులు పెడతారా? తీసుకపోయినే మీరు కేసులు పెడతారా? తీసుకపోయి కొడతారా? 3rd డిగ్రీ టార్చర్ పెడతారా? ఏం పద్ధతి ఇది? ఏది శాశ్వతం కాదు. అధికారులకు కూడా చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను, మీరు ఎక్స్ట్రాలు చేయకర్రి, మీకు అవసరం లేదు. మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతలేరు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నది ఉన్నట్టు చేయర్రి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇది పేదవాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇవాళ ఏదైతే సీతక్క గారు చేయబట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుండో ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఈ గవర్నమెంట్ ఇవ్వాలి అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అది ప్రభుత్వ హత్యనే, ఒక మంత్రి గారే స్వయంగా చేసిన హత్యనే. స్వయంగా మళ్ళా అబ్బాయి పాపం మనకు తెలియదు, సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఫోన్లో రికార్డు చేసి సూసైడ్ చేసుకుంటే సీతక్క గారు ఆయనకు ఆదేశించి నువ్వు ఆ ఫోన్ గుంజుకోవాలి, ఆ ఫోన్ గుంజుకొని ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయరంటే పోలీసు వాళ్ళు ఫోన్ గుంజుకపోయి డిలీట్ చేసి మళ్ళీ రాత్రి ఎవరిని తెలియకుండా తీసుకొచ్చి అల్మారి కింద పెట్టిపోయిర్రు. ఇంత నీచంగా జారిపోయినరు. ఈ ఫోన్ ఫ్యాంటసీ ఏందే మీకు? నాకు అర్థం కాదు. ఎవడు పడితే వాడిని ఫోన్ గుంజుకున్నాడు మీరు. ఎందుకే మీకు ఫోన్లతోనేం పని? అంటే అందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారా? ఇదేం పద్ధతి? నేనైతే చెప్తున్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇండ్లు ఇచ్చి ముగ్గులు పోసిన తర్వాత మీరు ఇండ్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు గిట్లా ఇదే విధంగా పోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఎటువంటి రాజకీయం చేస్తలేను, లైవ్ వచ్చి మీకు చూపిస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీరు ఇలా గవర్నమెంట్ అధికారులు వచ్చిపోస్తారు. అచ్చా, ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా మర్చిపోయినా. ఈ పక్కనే ఈ 2 ఇల్లు దాటినాక పక్కనే రమేష్ అని, దాడ రమేష్ గారని వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేశారు. వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఏం చెప్తారు, ప్రొసీడింగ్ కాపీ ఉంటుంది, ఆయనకు 60 గజాల కంటే కొంచెం తక్కువ ఉన్నది ఇల్లు, రోడ్ వైడింగ్ లో పోయింది కాబట్టి. నీ 60 గజాల కంటే నీకు ఇంకా తక్కువ ఉన్నది, నువ్వు ఇల్లు కట్టుకోవడానికే వీలు లేదు. అరే ఇదేం పద్ధతి పై? 60 గజాల కంటే తక్కువ ఉన్నోడే కదా పేదోడు. మరి 60 గజాల కంటే తక్కువ ఉన్నోడే కదా పేదోడు. మరి ఆ పేదోడు కట్టుకుంటా అన్న తర్వాత మీరు ఎందుకు కట్టుకొని ఇస్తలేరు? ఇదేం పద్ధతి? ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను వెరీ సీరియస్. మీరు వారం 10 రోజుల లోపల తీసుకోకపోతే మాత్రం వీళ్ళందరినీ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకు కూడా, మా నియోజకవర్గంలో రైతులకు కూడా యూరియా బస్తాలు, డిఏపి ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకురావాలి, లేకపోతే దాని మీద కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ, మళ్ళా దాంతో పాటు మీరు ఇచ్చే బోనస్ ఇస్తా అన్నది కూడా ఖచ్చితంగా బోనస్ కూడా ఎవరైతే మీరు ఇస్తా అన్నారో అది కూడా లంగదందా చేసిరు. అన్ని రకాల పంటలకు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం
సన్నవడ్లకే ఇస్తా అని అన్నారు. ఆ సన్నవడ్లకి మీరు ప్రామిస్ చేసిందైనా ఇలా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ సీడ్ కంపెనీ వాళ్ళు కూడా మళ్ళా మా రైతు అకౌంట్లో వేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి. ఎస్, రుణమాఫీ కూడా అది తెలిసిందే, రుణమాఫీ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్.